హలో అందరికీ వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. ఉత్సవ్ ఎగ్జిబిషన్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియో వచ్చేసి ఎగ్జిబిషన్లో మేము ఎలా స్పెండ్ చేసాము వైల్డ్ యానిమల్ థీమ్తో కండక్ట్ చేశారు. ఎగ్జిబిషన్ అంతా కలర్ఫుల్ లైటింగ్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్లో పెట్టారు. ఈ టెడ్డీ బేర్ వచ్చేసి లోపలికి వెళ్తే పెంగ్విన్స్ పెట్టారు అండ్ ప్యారెట్స్ పెట్టారు, ఆస్ట్రిచెస్ పెట్టారు, డక్స్ పెట్టారు. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇదంతా ఎగ్జిబిషన్ అవుట్ సైడ్ మన వ్యూ ఇలా ఉంటుంది. సో మేము ఆల్రెడీ పార్కింగ్ లాట్ లోకి వెళ్ళిపోయాము. పార్క్ చేయగానే ఎంట్రన్స్ లో మనకి ఇలా కలర్. ఎవరైనా ఈ ఎగ్జిబిషన్ కి ఆల్రెడీ వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎంట్రన్స్ లోనే ఉన్న పెద్ద గొరిల్లాని చూసేద్దాము. దీనికి ఇలా బోర్డ్ పెట్టారు. గొరిల్లా, టైగర్స్తో బోర్డ్ పెట్టారు అండ్ బర్డ్స్తో బోర్డ్ పెట్టారు. ఈ గొరిల్లాని చూసి మా గ్రీష్మ ఫస్ట్ నవ్వుకుంది. తర్వాత మేమిద్దరము వెళ్ళి పిక్స్ తీసుకున్నాము గొరిల్లా దగ్గర. ఈ బోర్డ్ని మీరు కూడా ఫుల్గా చూసేయండి. సో నేను పైకి తిప్పి చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ప్యారెట్ ఉంది, రైట్ సైడ్ గొరిల్లా ఉంది. అనిమల్స్ వరల్డ్ ఎగ్జిబిషన్ అని రాసి ఉంది. ప్యారెట్కి లెఫ్ట్ సైడ్ మనకి కలర్ఫుల్గా పెట్టారు. అది ఎంట్రన్స్ లాగా. ఆ కలర్ఫుల్ ఎంట్రన్స్లో ఫస్ట్ బటర్ఫ్లైని పెట్టారు. ఇది ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది ఈ ప్లేస్. మనకి దూరంగా టెడ్డీ బేర్ కనిపిస్తుంది కదా, అది యాక్చువల్లీ మనిషే. టెడ్డీ బేర్ లాగా వేసుకున్నారు. గ్రీష్మ మనం కూడా ఫొటోస్ దిగుదామనంది. అందుకని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము పిక్స్ తీసుకోవడానికి. మాకు ఇలా గుర్రం వచ్చింది, మధ్యలో కనిపించింది. 2 గుర్రాలని పెట్టారు బయట. ఇంకా మా పిక్స్ తీసేసుకుంటున్నాము మేము ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యే ముందు. ఇంకా మేము టికెట్స్ తీసుకోలేదు, అందుకనే టికెట్స్ తీసుకోబోయే ముందు కూడా మేము ఒకసారి పిక్స్ తీసుకుంటున్నాము. బయట కవర్ చేసి ఎగ్జిబిషన్ అయిపోయినాక అంటే మొత్తం మేము చూడడం అయిపోయినాక మాకు బయట పిక్స్ తీసుకునే టైం ఉండదు. అందుకనే నిదానంగా ఇక్కడ పిక్స్ తీసుకొని మేము ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవుదామని అనుకుంటున్నాము. మేము టికెట్స్ తీసేసుకున్నాము. 3కి టికెట్ తీసుకున్నాము. 3 years అబోవ్ ఉన్న వాళ్ళకి టికెట్ కంపల్సరీ. ఇక్కడ ఓన్లీ 3 years వరకు టికెట్ ఉండదు. అందుకని గ్రీష్మకు కూడా టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా వైట్ గుర్రం చూసారు కదా, ఇదేమో ఒంటే. మేము కూడా గొరిల్లా దగ్గర పిక్స్ తీసుకుంటున్నాము. తీసుకోవడం అయిపోయాక ఇంకా గొరిల్లాకు బాయ్ చెప్తున్నాం మేమిద్దరము. గొరిల్లా దగ్గర పిక్ తీసుకోవడం అయిపోయినాక డైనోసార్ దగ్గర పిక్ తీసుకున్నాము. ఇదేమో టికెట్ కౌంటర్, పర్ పర్సన్ 80 rupees. లోపలికి వెళ్ళిపోదాం రండి. ఎంట్రన్స్లోనే శాంతాక్లాజ్ ఉన్నారు. సో మేము శాంతాక్లాజ్ని పలకరించాము. క్రిస్మస్ కదా, అంటే క్రిస్మస్ ముందు రోజు వెళ్ళాము మేము. తర్వాత టెడ్డీ బేర్ని పలకరించాము. గ్రీష్మ నవ్వుకుంటూ బాగానే పలకరించింది. కాకపోతే టెడ్డీ బేర్ మా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మాకు చాలా భయం వేసింది. అందుకే మేము ఇక్కడ పరుగులు తీసాము చూడండి. నేనేమో ఇంకా తర్వాత దూరం జరిగిపోయాను ఇంకా టెడ్డీ బేర్ మా దగ్గరికి వచ్చినప్పుడు. మీకు అక్కడ కనిపించే హార్ట్ సింబల్ ఫొటోస్ తీసుకోవడానికి పెట్టారు. ఇక్కడే అండి టెడ్డీ బేర్ మా దగ్గరకు వస్తుంది. మేమిద్దరము భయంతో నవ్వుకుంటూ పరుగులు తీసాము. సింబల్ దగ్గర ఫోటో తీసేసుకున్న తర్వాత ఇంకా మనము ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత మాకైతే ఇక్కడ కూడా చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇక్కడ మనకి వైల్డ్ బర్డ్స్ లైక్ పెంగ్విన్స్, ప్యారెట్స్ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ ఎగ్జిబిషన్ చిన్నదే, మరి పెద్దదేం కాదు. అనిమల్ థీమ్ తీసుకున్నారు కదా, సో అనిమల్స్ వరకు క్లియర్గా చూపించారు వాళ్ళు మనకి. ముందుగా మేము పెంగ్విన్స్ దగ్గరికి వెళ్ళాము. ఈ పెంగ్విన్స్కి హాయ్ చెప్పాము. ఎగ్జిబిషన్లో లెఫ్ట్ సైడ్ వాళ్ళకి అలా తార్ బొమ్మ వేసారు. ఆల్ దగ్గర గ్రీష్మ ఎలా డాన్స్ చేస్తుందో
పక్షిలాగా తను కూడా ఫీల్ అయిపోయి పలకరించడం అయిపోయాక మేము ప్యారెట్స్ని పలకరిస్తున్నాము. ఇక్కడ కనిపించే ప్యారెట్స్ బాగున్నాయి, మా ఇద్దరికి బాగా నచ్చాయి. ఇక్కడ కనిపించే ప్యారెట్స్ చూపించిన వైట్ స్పారో బాగుంది కదా. ఇంకొంచెం ముందుకు వెళ్తే టైగరు, డీరు ఉన్నాయి, లయన్ బొమ్మలు ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే రింగ్ లైట్ ఉంది. రింగ్ లైట్ కి 50 రూపీస్ అంట. ఈ లయన్, డీరు, టైగర్స్ ని ట్రక్ లో పెట్టారు వాళ్ళు. రింగ్ లైట్ లో మనము సెల్ఫీస్ తీసుకొనివచ్చు. ఇదే ఆ రింగ్ లైట్. రింగ్ లైట్కి కొంచెం రైట్ సైడ్ ఆది మానవులను కూర్చోపెట్టారు, లైక్ ట్రైబల్స్ లాగా, అంటే అడవుల్లో కొంచెం ట్రైబల్ ఉండే మనుషులు అని అర్థము. తర్వాత ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేయడానికి బాగానే ఉంటుంది. వాళ్ళకు కూడా వీటన్నిటిని చూసినట్టు అనిపిస్తుంది. ఆస్ట్రిచ్ నెక్స్ట్ వచ్చేది. ఆస్ట్రిచ్ మాత్రం బాగా పెట్టారు వీళ్ళు. ఇది వీటి ఓవరాల్ డెకరేషన్. తర్వాత మేము గేమ్స్ ఆడుకునే ప్లేస్కి వెళ్ళిపోయాము. గేమ్స్ అంటే ఇలా ఎగ్జిబిషన్లో కిడ్స్కి ఉంటాయి కదా, చిల్డ్రన్ ప్లే ఏరియాకి వెళ్ళిపోయాము. చిల్డ్రన్ ప్లే ఏరియాలో గ్రీష్మ వాటర్ బోటింగ్ చేసింది. తినడానికి స్వీట్ కార్న్ స్టాలు, పానీపూరి స్టాల్, మిర్చి బజ్జీ స్టాల్స్ ఉన్నాయి. సైడ్ కనిపించేది ఫుడ్ స్టాల్. స్టాల్లో పానీపూరి అంటే చాట్ కూడా ఉంది. ఎదురుగా చూపించేది స్కారీ హౌస్. ఏ ఆట ఆడాలి, ఎందులోకి వెళ్ళాలి అని చెప్పి గ్రీష్మ డిసైడ్ చేసుకుంటూ ఉంది, మాతో డిస్కస్ చేస్తుంది. తర్వాత డిస్కస్ చేసి ఇందులోకి వెళ్ళాలి అని చెప్పి తను డిసైడ్ చేసుకుంది. సో తను ఎక్కబోయే ముందే మేము ఇలా పిక్స్ తీసేసుకున్నాము. వాటర్ బోటింగ్ చేద్దామని డిసైడ్ అయింది కాబట్టి ఇక్కడ టికెట్ తీసుకుంది. వాటర్ బోటింగ్ టికెట్ వచ్చి 60 రూపీస్. సో ఎగ్జిబిషన్లో మనకి చాలా వరకు ఈ రైడ్స్ అన్నీ 60 రూపీస్లో ఉంటాయి. ఏ ఎగ్జిబిషన్ అయినా ఆల్మోస్ట్ ఇంకా అంతే ఉంటుంది, 60 రూపీస్, 50 రూపీస్ అలా. మా వాటర్ బోటింగ్ చేస్తుంది కదా అని చెప్పేసి నేను ఆ టైంలో ఇలా పిక్స్ తీసుకున్నాను నావి. ఇంకా వాటర్ బోటింగ్ చేస్తుంది ఇప్పుడు తను. సేపే చేసింది, ఎక్కువసేపు చేయలేకపోయింది. కాసేపు అయిన తర్వాత తనకి ఇంకా విసుగు వచ్చేసింది అండ్ ఓపిక అయిపోయింది. అందుకని ఇంకా కాసేపే వాటర్ బోటింగ్ చేసింది. ఇంకా బోట్లోంచి దిగేస్తుంది. వచ్చేసి వాటర్ బోటింగ్ పక్కనే ఉన్న రైడ్. ఎగ్జిబిషన్లో ఉన్న రైడ్స్ అంతా పిక్ తీసుకుందామని చెప్పేసి ఈ పిక్ తీసుకుంటున్నాము గ్రీష్మ నేను. అంతా రైడ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ అంతా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్కి కొంచెం వెనకాల పిల్లలు ఆడుకోవడానికి బాల్స్ ఆడుకునే ఒక జోన్ ఉంది. దాని తర్వాత అలా రౌండ్గా తిప్పే రైడ్ ఉంది. రౌండ్గా తిప్పడం అంటే కైండ్ ఆఫ్ ట్రైన్ లాగా, మనము ట్రైన్ ఎక్కినప్పుడు ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ వేస్తారు కదా, అలానే ఇది కూడా మీకు అది వెనకాల కదులుతుంది. ఎల్లో కలర్ ట్రైను. ఈ చలికాలంలో ఐస్ క్రీమ్ అంటే కష్టమే. ఇదే అండి రైడ్స్ వెనక వాళ్ళ పెట్టిన బాల్స్ ఆడుకునే జోను. సో మేము గ్రీష్మని ఇక్కడ కంట్రోల్ చేయాల్సి వచ్చింది ఆడుకోనీయకుండా. అప్పటికే బాగా చీకటి అయిపోయింది, అందుకనే ఇంకా వెళ్ళిపోదాంలే అనిపించింది. అందుకని గ్రీష్మని ఇక్కడ ఆడుకోనివ్వలేదు మేము. చాక్లెట్ ఫౌంటైన్, తర్వాత స్ప్రింగ్ పొటాటో కనిపించాయి. సో ఇది వచ్చేసి ఫ్రాంకీ స్టాల్. ఇక్కడ కనిపించేదంతా ఎగ్జిబిషన్ ఇంకా లాస్ట్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదామని చెప్పి మా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అందుకనే గ్రీష్మ వాళ్ళ డాడీతో డిస్కస్ చేస్తుంది. స్ప్రింగ్ పొటాటో అంటే గ్రీష్మకి చాలా ఇష్టము, బట్ అందుకే ఇక్కడ నేను పిక్ తీసుకున్నాను. స్ప్రింగ్ పొటాటో గ్రీష్మకి నేను కొనివ్వలేదు. మేము ఇంకా వెళ్ళిపోతున్నాము, అందుకనే మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చాము. ఎంట్రన్స్లో చూసారా మీకు పెంగ్విన్స్ గుర్తున్నాయి కదా, అక్కడికి మళ్ళీ వచ్చేసాము. ఈ ఏరియా పైన బ్లూ కలర్ డెకరేషన్ ఉంది. ఆ డెకరేషన్కి తగ్గట్టు నేను బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాను. నేను
వారితో పిక్స్ తీసుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఎగ్జిబిషన్ని మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రీష్మ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు టెడ్డీ బేర్ని మళ్ళీ పలకరిస్తున్నాము. ఇంకా మేము బయటికి వచ్చేసాము.